బొంబాయి నుండి వచ్చాం. అమ్మగారు మీరా? రండి రండి. నేనెవరో అనుకున్నాను. అత్తయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడేం పర్వాలేదమ్మా. మీరు లోపలికి రండి. రా బాబు రామ్మా. రండమ్మా. అమ్మా అమ్మగారు, పెద్దబ్బాయి గారి భార్య పిల్లలు వచ్చారమ్మా. నీ పేరేమిటమ్మా? చిత్ర. ఏం చదువుకుంటున్నావు? 8th. బాబు, నువ్వేం చదువుకుంటున్నావు? లా పూర్తయింది నాయన. అయితే చిన్నబాబు గారిలో ఆయనమాట. రత్నాల్లాంటి బిడ్డల కని వీళ్ళతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేకుండా పోయింది వాడికి. ఏటండి అమ్మగారు ఇది? రాగానే మీరు ఇలా బాధపడితే వాళ్ళ మనసు కట్టంగా ఉండదు. అయినా నాకు తెలవక అడుగుతాను, డాక్టర్ గారు ఏమని చెప్పారు? మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు కదా. పడుకోండమ్మా. సరే, కోడలికి గది చూపించు. అమ్మగారు అంతేనండి. ఐనోళ్ళు కనపడితే చాలండి, ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఎంతైనా రక్త సంబంధం కదండి, ఎక్కడికి పోద్ది. తాతగారు నిద్రమత్తులో లేచి వచ్చారు కదండి, అందుకే అలా ఉన్నారండి. తెల్లారితే అన్నీ సర్దుకుంటాయండి. పొద్దునే మాట్లాడుకుందాం, మీరు పడుకోండి. ఏంటమ్మా ఇది? వాళ్ళు పిలిస్తేనే కదా మనం వచ్చాం. ఇలా పిలిచి అవమానిస్తే ఏంటి అర్థం? కోప్పడకురా. నానమ్మకి ఆరోగ్యం బాగాలేదని పిలిచారు కానీ మన మీద ప్రేమతో కాదని తెలిసిపోయిందమ్మా. మనం వెళ్ళిపోదామా? మనకేం లేవని. ఉన్నాయిరా, అన్నీ ఉన్నాయి. కానీ సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అయిన వాళ్ళు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలీదు. మీ నాన్నగారు ఉన్నన్ని రోజులు మనందర్నీ తాతయ్య గారి దగ్గరకు తీసుకురావాలని ఎంత తపన పడ్డారో తెలుసా? ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. మీ నాన్నమ్మను చూసావుగా, మనల్ని చూడగానే ఎంత సంతోషపడ్డారో. అవునన్నయ్య, నానమ్మ నా చేయి పట్టుకొని నీ పేరేంటమ్మా అని అడగగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తెలుసా? అందుకే మనం ఇక్కడుండాలి. ఉన్న 4 రోజులు అందరితో కలిసిమెలిసి ఉండరా. సరే. దృష్టి ఇక్కడ పెట్టు. ఆ మిషన్ భలేగా ఉందండి. కత్తి లేకుండానే మెత్తగా తెగిపోతుంది. మీ మనవడు గారు బొంబాయి వెళ్ళిపోయేటప్పుడు అది నాకు ఇచ్చి వెళ్ళమనండి. ఇక నుంచి రోజు దాంతోనే గీస్తాను మీకు. కానీ క్షమించేయండి. వద్దని ఎవరు అది? అమ్మో, ఏం కాలా? నా టైం బాగుంది. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. హలో మిస్టర్ క్యూ క్యూ. క్యూవా? నేనెవరో తెలుసా? తెలుసు, బాంబే పార్టీ. అయితే ఏంటి? వెనకొచ్చి నిలబడు.
రే మీరు చిన్నపిల్లలు రా, బయట స్నానం చేయొచ్చు. అమ్మో లేడీస్ చూస్తే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఈ చిన్న బ్యాచ్. లోపల వెళ్ళినాడు బయటకు రావడానికి 5 నిమిషాలు, ఈ నలుగురు ఫినిష్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇలా కాదు. లిటిల్ సోల్జర్స్, లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే లోపల ఆట ఆడదామా? ట్రైన్ ఆట. ఓ ట్రైన్ గేమ్ అర్థం. ఓకే, నేను ఇంజని, మీరు బోగీలు. ఓకే, అబౌట్ టర్న్ టర్న్. ఏంటి ఆగిపోయావు? స్టేషన్ వచ్చేసింది కదా. అదేంటి ఇందాక నేను ముందున్నా ఇప్పుడు నువ్వు ముందున్నావేంటి? స్టేషన్ లో ఇంజనీర్ ముందు ఉండేది. సరే అరే అక్కడ బాత్రూమ్ ఉంది కదరా, దానికి గొల్లం లేదు. గొళ్ళు లేకపోతే ఉంది, పాట పాడుతూ మేనేజ్ చేస్తాను అంతే. రే ఎవరు అది? శంకర్ మహాదేవ్లా గుక్క తిప్పుకోకుండా పడుతున్నాడు. శంకర్ మహాదేవన్ కాదు, కేవి మహాదేవన్ కాదు, అదే ఆ బొంబాయి కుర్రాడక్క. అదేంటి రత్నాలు ఆ బాత్రూంలోకి వెళ్తుంది? ఇప్పుడు చూడు, పెద్ద కేక్ వినపడుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏమన్నా చూసావా? ముఖం మాత్రం నేను అస్సలు చూడలేదండి. ముఖం నిండా సబ్బు ఉంది కదండి, అందుకని చూడలేకపోయానండి. అక్క బాంబే పార్టీ వస్తున్నాడు. ఇప్పుడు అతను మొహం చూస్తే తెలుస్తుంది లోపల ఏం జరిగిందో. పెళ్లి కళ వచ్చేసిందే నాకు. ఏంటత్తా పిండి రూపుతున్నావా? అయ్యో నేను అత్తేను కదయ్యా, పిన్నిని. పిన్న చెప్తే కదా తెలిసేది. అయ్యో నీకెందుకయ్యా ఈ పని? బిల్లు కట్టకుండా హోటల్లో చేస్తే తప్పు గానీ ఇంట్లో చేస్తే తప్పేంటి పిన్ని? అయినా మా అమ్మకి ఎన్ని పనులు హెల్ప్ చేస్తానో తెలుసా? పిండి రూపుతుంటే గ్రైండర్ స్విచ్ ఆన్ చేసేది నేనే, అమ్మ వండి పెడితే కష్టపడి తిని పెట్టేది నేనే. అవును, గ్రైండర్ మిక్సీ ఉండగా మీరు ఇంకా ఇది వాడతారేంటి? మీ తాతయ్యకి రుబ్బురోలు రుబ్బితేనే నచ్చుతుంది. ఏమైంది? వేలు నలిగిందా? ఏం లేదు, ఊరికే. చూసావు పిన్ని, చిన్న దెబ్బ తగిలిందని గానీ ఎంత కంగారు పడ్డావు. మనసులో ఉన్న ప్రేమని మొహంలో కనపడనకుండా రాత్రి ఎంతకు పిన్ని అందరూ అలా బిహేవ్ చేశారు. ఎవరూ మాట్లాడినప్పుడు నేను మాత్రమే మాట్లాడితే తాతయ్య కోపడతారని మాట్లాడలేదు బాబు. వస్తున్నా. నువ్వు ఉండి పిన్ని, నేను తీసుకెళ్తా కదా. తీసుకెళ్తా ఉండు. ఇదిగో పిన్ని పిండి. నేను పిన్నిని కాదయ్యా, అత్తని. పిన్ అంటే అత్త అంటారు, అత్త అంటే పిన్ అంటారు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు. అవునత్త, మీది పల్లెటూరా? కాదు, గుంటూరు. ఎందుకలా అడిగావు? అదే పల్లెటూరు దానిలాగా ఒక జడ వేసుకున్నావు కదా, నీ లుక్ కా 2 జడలు వేసుకున్నావు అనుకో, అచ్చం మనిషి కొరలాగా ఉంటావు. ఈ వయసులో 2 జడలు ఏంటి బాబు? 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు అత్త? మంచి జుట్టు ఉండాలి గానీ నువ్వు అలా తిరుగు. అది కాదు బాబు, తిరుగు. ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. మొహమాటం ఏముందత్త? సిల్క్ 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 జుట్టు పెట్టుకొని ఒక జాడ వేసుకున్నావు ఏంటత్త? అది అది ఇలా గాని మామయ్య నిన్ను చూసాడు ఫ్లాట్. లెట్ మీ డాన్స్ విత్ మై బ్యూటిఫుల్ అత్త. లుక్ లుక్ వాట్ బ్యూటిఫుల్. నేను వడలు వేసుకురమ్మంటే జడలు వేసుకుంటున్నావా? అది ఈ వయసులో 2 జడలా? అది కదక్క తను. నేను అదే చెప్పాను పెద్దత్త, ఈ వయసులో 2 జడలు వేసుకుంటే బాగుండదని. వింటేగా, పైగా 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు, జుట్టుంటే చాలని చెప్పింది. నువ్వేగా. సరే సరే త్వరగా కానీ, అక్కడ పిల్లలు ఆకలి ఆకలని ఏడుస్తున్నారు.
చూసావా? ఏయ్ ఎందుకు అలా చెప్పావు? అలా చెప్పకపోతే పెద్దత బాధపడుతుంది. వయసు మళ్ళిన వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కుళ్ళు జెలసి. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అచ్చం మనిషి కరిలాగా ఉన్నావు. ఏయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పేసావత్త. ఉండాల్సిన వాడివేనయ్యా నువ్వు.